So welcome to ABN and PRR College online classes cover. And this is Prasad, lecturer in computer science. And this is for final BSc computer science students, 5th semester software engineering. So paper వచ్చేసి software engineering. Okay, right. This is our 15th lecture. And all of you regularly watch our previous videos in our YouTube channel, namely ABN and PRR College online classes cover. సో ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కోవర్ అనే యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అన్నీ కూడా ఉంటున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించి వీడియోస్ అన్నీ కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ అని, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కానీ, వాటికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ థియరిటికల్ పాయింట్స్ కానీ రన్నింగ్ నోట్స్లో కంపల్సరీగా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకేనా? సో అలా మెయింటైన్ చేయడం వల్ల మనకి సబ్జెక్ట్ వస్తుంది. అండ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా మనకి అవి చాలా హెల్ప్ అవుతాయండి. ఓకేనా? సో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు టుడే సెషన్. దిస్ ఈజ్ అవర్ 15th లెక్చర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ 15th వన్. ఓకే, లెట్ us come to the today's class. ద లాస్ట్ సెషన్ మనము కోకోమో మోడల్స్ గురించి డిస్కస్ చేసుకున్నామండి. అవునా? సో కోకోమో మోడల్స్ 2 క్లాసెస్లో చెప్పుకున్నాం అవి. సో కోకోమో మోడల్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా చాలా ఇంపార్టెంట్ అది. సో జాగ్రత్తగా చదవండి. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. అక్కడ చెప్పిన మన ఎగ్జాంపుల్స్ కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? అండ్ యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్ బిలాంగ్స్ టు దిస్ ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ ఎస్టిమేషన్ ప్రాసెస్. ఓకే, ప్రాజెక్ట్ ప్లానింగ్లో మనము ఎస్టిమేషన్ ప్రాసెస్ గురించి చెప్పుకుంటున్నాము. అవునా? సో కాస్ట్ ఎస్టిమేషన్ అని చెప్పేసి చెప్పుకున్నాము. ఓకే, సో కాస్ట్ ఎస్టిమేషన్కి మనకి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయని చెప్పి కూడా డిస్కస్ చేసుకున్నామండి. అవునా? సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్లోనే కాస్ట్ ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాము, డెవలప్మెంట్ ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాము, టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటాము, పర్సన్ పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, ఎంతమంది పర్సన్స్ అనేవాళ్ళు అవసరం అవుతున్నారు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము, ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకే, సో ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ ప్రాసెస్లోకి వస్తాయండి. సో దాంట్లో భాగంగా మనము కాస్ట్ ఎస్టిమేషన్కి కూడా ఆల్రెడీ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అనేది ఎస్టిమేషన్ ప్రాసెస్ దగ్గర డిస్కస్ చేసుకున్నాము. కాస్ట్ ఎస్టిమేషన్ అని చెప్పేసి ఆ కాస్ట్ ఎస్టిమేషన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయని కూడా డిస్కస్ చేసుకున్నామండి. ఏంటవి? స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ అండ్ స్టాటిక్ మల్టీ వేరియబుల్ మోడల్. అవునా? ఈ 2 మోడల్స్ని జస్ట్ అక్కడ నేమ్స్ చెప్పేసి వదిలిపెట్టేసాము. కోకోమో మోడల్ తర్వాత వీటి గురించి డిస్కస్ చేసుకుందాము అని చెప్పుకున్నాము అక్కడ. అవునా? సో ఆల్రెడీ కోకోమో మోడల్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఎస్టిమేషన్ డెవలప్మెంట్ ఎఫర్ట్ ఒకటి, ఓకేనా, మనకి డెవలప్మెంట్ టైం ఒకటి, ఎఫర్ట్ ఒకటి, పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎంతమంది అవసరం అవుతారు, వీటిలన్నింటినీ కూడా కోకోమో మోడల్ ఉపయోగించి డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సో కోకోమో మోడల్ గురించి ఆల్రెడీ 2 క్లాసెస్లో మనం చెప్పుకున్నాము. మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మొత్తం అంతా కూడా చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, సో ఒకసారి ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఆ వీడియోస్ని రివిజన్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక పర్సనల్గా నా నెంబర్కి కాల్ చేసి అడగండి. ఓకేనా? సో ఎక్కడ వరకు ఏం చదవాలి ఏంటి అవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. సో జాగ్రత్తగా చదవండి. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ కోకోమో మోడల్. సో దాంట్లో ఉన్న 3 మోడల్స్ ఉంటాయి. కోకోమో మోడల్కి 3 మోడల్స్, 3 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి మనము డిస్కస్ చేసుకున్నాము. అవునా? సో వాటిని చాలా జాగ్రత్తగా చదువుకోండి. అండ్ కమింగ్ టు ది దిస్ వన్ కాస్ట్ ఎస్టిమేషన్ టెక్నిక్కి మనము 2 మోడల్స్ ఉంటాయి అని చెప్తున్నాము. దట్ ఈస్ స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ అండ్ స్టాటిక్ మల్టీ వేరియబుల్ మోడల్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ కాస్ట్ని, ఎఫర్ట్ని, డెవలప్మెంట్ టైంని అండ్ డాక్యుమెంట్స్ని, ఓకే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇక్కడ ఫార్ములాస్ ఉంటాయండి. ఓకే, ఓకే, అండ్ కమింగ్ టు దిస్ స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్. ఇక్కడ మనకి స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే మనము ఈ క్యాలిక్యులేట్ని ఈ కాస్ట్ని కానీ, ఓకే, టైంని
లేకపోతే డెవలప్మెంట్ని, ఎఫర్ట్ని, డాగ్స్ని ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇవన్నీ కూడా ఇక్కడ రాస్తున్న ఫార్ములాస్ అన్నీ కూడా ఒక సింగిల్ వేరియబుల్ మీద ఆధారపడి ఉంటాయండి. ఓకేనా? ఒక సింగిల్ వేరియబుల్ మీద బేస్ అయి ఉంటాయి అనమాట. సో దట్ ఈజ్ ఎల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. ఓకేనా? లైన్స్ ఆఫ్ కోడ్ అనమాట. ఒక చూడండి, ఇన్ స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ ఏ యూనిక్ అంటే ఒక సింగిల్ అనమాట వేరియబుల్ టేకెన్ యాజ్ యూనిక్ ఎలిమెంట్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్. అంటే ఒక కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి, టైంని క్యాలిక్యులేట్ చేయడానికి, డెవలప్మెంట్ లేదా డాగ్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి, పర్సన్ పర్ మంత్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి, ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మనకి మెయిన్ రోల్ అనేది ఒక సింగిల్ వాల్యూ మీద, ఒక సింగిల్ వేరియబుల్ మీద ఆధారపడుతుందంట. ఆ సింగిల్ వేరియబుల్ కూడా ఏంటంటే దట్ ఈస్ అన్ సైజ్. ఓకే, సైజ్ దట్ కెన్ బి గివెన్ ఇన్ ద ఎల్ఓసి, లైన్స్ ఆఫ్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఓకే, సో ఒక సింగిల్ వేరియబుల్ మీద బేస్ అయ్యి మనకి ఇక్కడ ఈక్వేషన్స్ అనేవి డెరైవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. లేదా వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి మనకంతా కూడా ఒక సింగిల్ వేరియబుల్ మీద ఆధారపడుతున్నాం అనమాట. సో అందుకనే దీన్ని స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్ అని చెప్పేసి కాల్ చేస్తున్నాము. ఓకే, సో హియర్ ఫార్ములా. సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటంటే సి ఈక్వల్ టు ఏఎల్ టు ద పవర్ ఆఫ్ బి. ఓకే, ఫస్ట్ ఫార్ములా ఏంటంటే సి ఫర్ క్యాలిక్యులేటింగ్ ది కాస్ట్. ప్రాజెక్ట్కి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకున్న ఫార్ములా అనమాట అండి ఇది. ఓకేనా? ఏంటి? సి ఈక్వల్ టు ఏఎల్ టు ద పవర్ ఆఫ్ బి. ఇక్కడ సి అంటే ఏంటి? కాస్ట్ అండి. ఎఫర్ట్ ఎక్స్ప్రెస్ ఓకే, ఎఫర్ట్ ఎక్స్ప్రెస్డ్ ది యూనిట్ ఆఫ్ మ్యాన్ పవర్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ మంత్స్. మనకి ఇక్కడ కాస్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా దేన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఇన్ ద పవర్ ఆఫ్ మ్యాన్ పవర్ అండి. ద యూనిట్ ఆఫ్ మ్యాన్ పవర్ అనమాట. అంటే ఒక పర్సన్ పెన్ మంత్స్ టాస్క్ చేయడానికి ఎంత కాస్ట్ అనేది అక్కడ అవుతుంది. ఓకే, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అలాగే మన ఫార్ములాలో ఎల్ అనేది ఏంటి? సైజ్. ఓకేనా? ఎల్ అంటే ఏంటి? సైజ్ అనమాట. నార్మల్లీ గివెన్ ఇన్ ద లైన్ ఆఫ్ కోడ్. లైన్ ఆఫ్ కోడ్ కింద మనము తీసుకుంటూ ఉంటాము ఎల్ అనే వాల్యూని. అండ్ ఏ కమా బి ఆర్ కాన్స్టెంట్స్. ఏ కమా బి అనేవి ఏమవుతాయంటే కాన్స్టెంట్స్ అనమాట, డెరైవ్డ్ ఫ్రమ్ ది పాస్ట్ డేటా ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. ఓకేనా? ఏ కమా బి అనే కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ వాళ్ళకున్న ప్రీవియస్ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని సమ్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము? సో ఈ ఈక్వల్ టు 1.4L టు ద పవర్ ఆఫ్ 0.93. ఓకే, ఏంటి? ఎఫర్ట్ అండి. ఆల్రెడీ మనము కోకోమో మోడల్లో చెప్పుకున్నాము ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడము, అవునా? సో దాన్ని ఇక్కడ ఈక్వేషన్ స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్లో క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు 1.4L టు ద పవర్ ఆఫ్ 0.93. సో హియర్ ఈ రిప్రజెంట్స్ ది ఎఫర్ట్ ఇన్ పర్సన్ మంత్. నెక్స్ట్ ఇక్కడ డాక్ అండి, డిఓసి. అంటే మన ప్రాజెక్ట్కి డాక్యుమెంటేషన్స్ ప్రిపేర్ చేస్తామని చెప్తున్నాం, వన్ ఆఫ్ ది ఫేజ్, అవునా? ఆ డాక్యుమెంట్ని నెంబర్ ఆఫ్ పేజెస్లో ఎన్ని పేజెస్ వస్తాయి ఏంటని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే డిఓసి ఈజ్ ఈక్వల్ టు 30.4L టు ద పవర్ ఆఫ్ 0.90. ఓకే, హియర్ ఎల్ ఈజ్ లైన్ ఆఫ్ కోడ్ సైజ్. ఓకే, ఎల్ అనమాట. అలాగే డ్యూరేషన్ అండి. సో ప్రాజెక్ట్ డ్యూరేషన్ డి ఈక్వల్ టు 4.6L టు ద పవర్ ఆఫ్ 0.26. ఓకేనా? సో చూడండి, ఇక్కడ స్టాటిక్ సింగిల్ వేరియబుల్లో మనకి కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి, ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి, డాక్యుమెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి అండ్ డ్యూరేషన్ టైంని క్యాలిక్యులేట్ చేయడానికి, మొత్తం ఆ 4 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ 4 ఫార్ములాస్లో కూడా మనము సింగిల్ వేరియబుల్, ఒక వేరియబుల్ని బేస్ చేసుకుని ఈక్వేషన్స్ అన్ని కూడా చేస్తుంటే ఇక్కడ ఎల్ అండ్ హియర్ ఆల్సో ఎల్, అవునా? ఇది ఈ వేరియబుల్, ఈ లైన్ ఆఫ్ కోడ్ని బేస్ చేసుకుని మనము ఆ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ స్టాటిక్ సింగిల్ వేరియబుల్ మోడల్. ఓకేనా? సో 4 ఈక్వేషన్స్ని కూడా చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా? సో ఎగ్జామ్ అడిగితే కనుక ఈక్వేషన్స్ అన్ని కూడా జాగ్రత్తగా రాస్తే
సరిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టాటిక్ మల్టీ వేరియబుల్ మోడల్. ఓకే, సో దీస్ మోడల్స్ ఆర్ ఆఫెన్ బేస్డ్ ఆన్ ఈక్వేషన్. ఏంటంటే దీని ఈక్వేషన్ ఏంటి? సి ఈక్వల్ టు ఏఎల్ టు ద పవర్ ఆఫ్ బి. ఓకేనా? సి ఈక్వల్ టు ఏఎల్ టు ద పవర్ ఆఫ్ బి. They actually depend on several variables representing various aspects of software development environment. ఓకేనా? ఇక్కడ ఈ ఎల్ వాల్యూ కానీ లేకపోతే వీటిని క్యాలిక్యులేట్ చేయడానికి, కాస్ట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అక్కడున్న ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి చాలా రకాల ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేయడం అనేది జరుగుద్దంటండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ పార్టిసిపేషన్, కస్టమర్ ఓరియంటెడ్ చేంజెస్, మెమరీ కన్స్ట్రైంట్స్. సో ఈ మల్టీ వేరియబుల్, ఓకేనా, ఈ మల్టీ వేరియబుల్ మోడల్లో ఎల్ వాల్యూస్ని కానీ తీసుకోవడానికి డైరెక్ట్గా తీసుకోవడం ఉండదు అనమాట. అక్కడ ఉన్న సాఫ్ట్వేర్కి సంబంధించి ఆల్ అదర్ ఆస్పెక్ట్స్, వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా కన్సిడరేషన్ చేసిన తర్వాత మనము వాల్యూస్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఓకేనా? అలాగే ఈ ఈక్వల్ టు 5.2L టు ద పవర్ ఆఫ్ 0.91. ఓకేనా? ఈ వాల్యూని ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి 5.2L టు ద పవర్ ఆఫ్ 0.91 అనే ఫార్ములాను ఉపయోగించుకుంటాము. అలాగే డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి D ఈక్వల్ టు 4.1L టు ద పవర్ ఆఫ్ 0.36. ఓకేనా? సో స్టాటిక్ వేరియబుల్ ఆర్ సింగిల్ వేరియబుల్ మేబీ ఇంతకుమించి ఎక్కువ డేటా అయితే అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫార్ములాస్ని, ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని, వీటిలన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమండి. ఓకేనా? సో ఇక్కడ ఉన్న మొత్తం 7 3 + 3 6 + 1 7 ఈక్వేషన్స్ వస్తున్నాయి ఇక్కడ. అవునా? ఈ 7 ఫార్ములాస్ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద పాయింట్ అనమాట. స్టాటిక్ సింగిల్ వేరియబుల్లో ఎఫర్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి, లేదా డాక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి, డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి, సి వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి. అలాగే మల్టీ వేరియబుల్ మోడల్లో సి వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి, ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి, డి వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములాస్ ఏంటి. ఓకే, సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ అయితే అంతవరకు ఏమీ వెళ్ళరు. ఒకవేళ ప్రాబ్లమ్స్ వెళ్ళినా కానీ మీకు ఈ ఫార్ములాస్ బాగా నోటెడ్ అయినాయి అనుకోండి. ఓకే, సో వాల్యూస్ని వాళ్ళు ఇస్తారు, ఎల్ వాల్యూ కానీ వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు, ఈ వాల్యూ ఇస్తారు. సో ఈ వాల్యూని బేస్ చేసుకుని ఎల్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఓకే, ఎల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. చేస్తే కనుక మనకి వాటిలో కాస్ట్ కానీ, ఎఫర్ట్ కానీ, డ్యూరేషన్, టైం వాల్యూస్ ఇంకా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి సిలబస్లో కోకోమో మోడల్ అనేది డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్స్ అని చెప్పేసి దాని ముందు ఇంకొక చిన్న పాయింట్ ఒకటి ఇచ్చారండి. అవునా? ఆ ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్స్ అన్నప్పుడు మనం ఇవన్నీ కూడా రాయవలసి ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ ప్లానింగ్లో భాగాలండి. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ సంబంధించి మనం ఒక డయాగ్రామ్ చూసామండి. అవునా? ఏంటి, చూసారా? ప్రాజెక్ట్ ప్లానింగ్లో వేరియస్ యాక్టివిటీస్ ఏంటి, సైజ్ ఎస్టిమేషన్, కాస్ట్ ఎస్టిమేషన్ ప్రాసెస్ చేస్తాం. సైజ్ని బేస్ చేసుకుని కాస్ట్ ఎస్టిమేషన్. ఆల్రెడీ మనం ఇప్పుడు ఈక్వేషన్స్ చూసాం కదా, ఎల్ని బేస్ చేసుకుని మనము కాస్ట్ ఎస్టిమేషన్ క్యాలిక్యులేట్ చేసాము, డెవలప్మెంట్ టైంని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? రిసోర్స్ రిక్వైర్మెంట్ డాక్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. రిసోర్స్ రిక్వైర్మెంట్ అనేది నెక్స్ట్ ప్రాసెస్లో వస్తుంది, చూద్దాము. అవన్నీ బేస్ చేసుకుని ప్రాజెక్ట్ షెడ్యూలింగ్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. అవునా? ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్లో యాక్టివిటీస్ అండి. ఈ సైజు, కాస్ట్, డెవలప్మెంట్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఈ కాస్ట్, డెవలప్మెంట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి కోకోమో మోడల్స్ ఒకటి, స్టాటిక్ సింగిల్ వేరియబుల్, స్టాటిక్ మల్టీ వేరియబుల్స్ ప్రాసెస్ అనేవి ఉన్నాయండి. ఓకేనా? సో దాంట్లో కోకోమో మోడల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ స్టాటిక్ సింగిల్ వేరియబుల్, స్టాటిక్ మల్టీ వేరియబుల్, ఎంపెరికల్ ఎస్టిమేషన్ మోడల్స్లో చిన్న చిన్న పాయింట్స్ కింద వస్తాయి. సో వాటికి సంబంధించి ఈక్వేషన్స్ అన్ని కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనా? సో స్టాటిక్ సింగిల్ వేరియబుల్కి ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి, స్టాటిక్ మల్టీ వేరియబుల్కి ఏ ఈక్వేషన్స్ ఉన్నాయి, కోకోమో మోడల్స్లో బేసిక్ కోకోమో మోడల్కి ఏ ఈక్వేషన్స్ ఉంటున్నాయి. ఓకేనా? అలాగే ఇంటర్మీడియట్ కోకోమో మోడల్కి ఏ ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఓకే, అండ్ కంప్లీట్ ఆర్ డీటెయిల్డ్కి ఈక్వేషన్స్ పెద్దగా అవసరం లేదు. ఓకేనా? దాంట్లో ఉన్న 2 మోడల్స్కి కూడా ఈక్వేషన్స్ ఏమొస్తున్నాయి అది ఇంపార్టెంట్ అండి. సో మీరు రన్నింగ్ నోట్స్లో కంపల్సరీగా ఈ మోడల్స్, దానికి సంబంధించిన ఈక్వేషన్స్
ఆ ఈక్వేషన్స్ పక్కన ఆ ఈక్వేషన్లో యూజ్ చేసిన వేరియబుల్స్ కానీ కాన్స్టెంట్స్ కానీ ఆ డేటా మీరు క్లియర్గా అక్కడ మెయింటైన్ చేసుకుంటే చదవడం కూడా చాలా ఈజీ అండి. లేకపోతే ఇదంతా కూడా థియరిటికల్గా మొత్తం బట్టి పెట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తారంటే చాలా సింపుల్గా ఈక్వేషన్స్ ఫర్ ద మెయిన్ పాయింట్. కోకోమో మోడల్లో, బేసిక్ కోకో మోడల్లో ప్రాసెస్ ఎలా తీసుకుంటారో గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈక్వేషన్స్ ఐడెంటిఫై చేసుకోండి. అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే మనము ఆ, ఈ ప్రాసెస్ అంతా కూడా మనము చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ ఎస్టిమేషన్. ఓకేనా? ఇదంతా కూడా సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్. సో ఎగ్జామ్లో అడిగితే కనుక మీ ఇష్టం అండి. సాఫ్ట్వేర్ ఎస్టిమేషన్ సంబంధించి ఆ, మన ఇష్టం కోకోమో మోడల్లో. ఓకేనా? లేదా ఈ స్టాటిక్ వేరియబుల్, మల్టీ వేరియబుల్ ఇవన్నీ కూడా మీరు రాయొచ్చండి. కరెక్ట్ అనమాట. ఎస్టిమేషన్ దట్ మే బి కాస్ట్, డెవలప్మెంట్, డ్యూరేషన్, ఎఫర్ట్, పర్సన్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనము. అవునా? డిఫరెంట్ ఈక్వేషన్స్ ఇన్ డిఫరెంట్ మోడల్స్. ఓకే? సో ఎస్టిమేషన్ అని అడిగితే మనం ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. కరెక్ట్ అవుతాయి. అండ్ ప్లానింగ్ అంటే కనుక ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం కదా, టాపిక్స్ ఒకసారి చెప్పుకుంటే ఐ మీన్ అవి రాస్తే సరిపోతుంది. ప్లానింగ్ కన్నా ఎక్కువగా ఎస్టిమేషన్ సంబంధించి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. ఓకేనా? అండ్ మేబీ నెక్స్ట్ క్లాస్లో ఐ థింక్ రిస్క్ అనాలిసిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకే? రిస్క్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాము. అండ్ అందరూ కూడా రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అన్నింటిని కూడా జాగ్రత్తగా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే? అండ్ ఏం డౌట్స్ వస్తే కనుక వాట్సాప్ నా నెంబర్కి మీ డౌట్స్ని ఫోటో తీసి పంపండి, లేదా డైరెక్ట్గా కాల్ చేసి అడిగితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అది. ఓకేనా? సో ప్రాపర్గా ఫాలో అవుతూ ఉండండి, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ.